హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో మాట్లాడబోయేది దీంట్లో ఈ నోటిఫికేషన్ ప్రకారం పేదల ఇళ్ల నిర్మాణాల అనుమతులు ఫీజు కేవలం ₹1. ఈ ఆర్టికల్లో ఉన్నదైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ అనుమతులు ఫీజు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 50 చదరపు గజాల్లో స్థలంలో G+1 వరకు ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి కేవలం ₹1 ఫీజు చెల్లిస్తే చాలు. అంటే ఇప్పటిదాకా 50 గజాల్లోపు ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకైతే 3 నుంచి 4,000 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేసేవారు. కానీ ఇప్పటి నుంచి 50 గజాల్లోపు ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళైతే ఫీజు ₹1 మాత్రమే. ఇప్పుడు దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యాంశాలు: 50 గజాల్లోపు ఇళ్ల నిర్మాణానికి ఫీజు ₹1 మాత్రమే. ఇప్పటి వరకు చెల్లించే 3,000, 4,000 వరకు ఫీజుల భారం తప్పనుందని. ఏటా ప్రజలకు ₹6 కోట్ల వరకు ఆదా అవుతుంది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు ప్లస్ డ్రాయింగ్ అప్లోడ్ చేసి ₹1 చెల్లిస్తే అనుమతి లభ్యం. పనులు పూర్తయిన తరువాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అవసరం లేదు. అంటే ఇప్పటిదాకా మీకు ఇందాక చెప్పిన విధంగా 3 నుంచి 4,000 రూపాయల ఫీజు అయితే ఇప్పటిదాకా చెల్లించడం జరిగింది. ఇప్పటి నుంచి అయితే అలాంటి ఫీజు అనేది ఏమి ఉండదండి. ₹1 మాత్రం ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. బట్ దీనికి ఉన్న చిన్న ఎలిజిబిలిటీ ఏంటంటే మీ డ్రాయింగ్, అంటే 50 గజాల్లోపు కడుతున్న మీ హౌస్ డ్రాయింగ్ అనేది దీంట్లో ఈ వెబ్సైట్లో అనేది అప్లోడ్ చేయాలండి. దాంతోపాటు ₹1 ఆన్లైన్లోనే పే చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అలాంటివి అవసరం ఉండదండి. ఈ స్కీమ్ కారణంగా అయితే పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకైతే కొద్దిగా ఫీజు భారం అనేది తగ్గడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి వర్తిస్తుంది ఏంటనేది ఇప్పుడు ఇంకా తెలుసుకుందామండి. ఎవరెవరికి వర్తిస్తుంది అంటే పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు మాత్రమే సౌకర్యం. 50 గజాల్లోపు ఇళ్ల నిర్మాణాలకు వర్తిస్తుంది. అంటే ముందుగా మనం చెప్పుకున్నట్లు ఆ 2 పాయింట్లే మెయిన్గా హైలైట్ చేసి అయితే ఈ ఆర్టికల్లో తెలియజేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే వర్తించని సందర్భాల గురించి అయితే తెలుసుకుందామండి. వర్తించని సందర్భాల గురించి వచ్చేసి దుకాణాలు లేదా వాణిజ్య భవనాలకు ఈ రాయితీ లేదు. రెండవది, 60 గజాల స్థలం ఉన్నవారు దాన్ని 50 గజాలుగా చూపించి ఇల్లు కడితే రాయితీ వర్తించదు. మూడవ పాయింట్, ప్రభుత్వ భూమి లేదా వివాదాస్పద స్థలాల్లో ఇల్లు కడితే అనుమతులు రద్దు అవుతాయి. ప్రభావం ఇంకా చివరిలో వచ్చేసి ఈ నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఉపశమనం అయితే లభిస్తుంది. ఇంతకుముందు ఇళ్ల నిర్మాణానికి ₹1,000 ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఇకపై కేవలం ₹1తోనే ఇల్లు కట్టుకోవడానికి అనుమతి పొందవచ్చు. ఇదండి ఆర్టికల్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎలాంటి డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ డౌట్స్కి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అయితే అనిపించినట్లయితే మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.